English for competitive exams. So questions on one word substitution. One word substitution. ఎట్లా ఉంటాయంటే మనకి ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది. ఫస్ట్ ఒక సెంటెన్స్ ఇస్తుంటే వన్ హూ హోల్డ్స్ ఎస్టాబ్లిష్డ్ ఒపీనియన్స్. వన్ హూ హోల్డ్స్ ఎస్టాబ్లిష్డ్ ఒపీనియన్స్ అంటే పురాతన ఆచారాలు అవి పాటించే లాంటివి అవన్నీ వాళ్ళని ఏమంటారు అంటే ఎస్టాబ్లిష్డ్ ఒపీనియన్స్, అభిప్రాయాల మీద ఉంటారు. ద ఆన్సర్ ఈస్ ఆర్థోడాక్స్. ఆర్థోడాక్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే స్టేట్మెంట్ ఓపెన్ టు మోర్ దాన్ వన్ ఇంటర్ప్రిటేషన్. స్టేట్మెంట్ ఓపెన్ టు వన్ ఇంటర్ప్రిటేషన్. స్టేట్మెంట్ ఓపెన్ టు వన్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక్క అభిప్రాయం మీదనే లేకుండా ఉండదు స్టేట్మెంట్. వన్ ఇంటర్ప్రిటేషన్. ద ఆన్సర్ ఇస్ అంబిగ్యూయస్. అంటే ఇది కన్ఫ్యూజింగ్ అన్నట్టు. అంబిగ్యూయస్ అంటే కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఏ డెసిషన్ విచ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. అంటే ఒక డెసిషన్ ఇచ్చిన తర్వాత అది బ్యాక్ తీసుకోకపోతే ఆ నిర్ణయం. ఏ డెసిషన్ విచ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. నిర్ణయం వెనుకకు తీసుకోకపోవడం, దాన్ని వన్ వర్డ్లో ఏమంటారంటే ఇర్రివోకేబుల్. నెక్స్ట్, ఫోర్త్ తీసుకుందాం. వన్ హూ ట్రావెల్స్ బై ఫుట్ అంటే నడకతోటి వెళ్ళే వాళ్ళని ఏమంటారు? నడిచి వెళ్ళే వాళ్ళని. వన్ హూ ట్రావెల్స్ బై ఫుట్. నడిచి వెళ్ళే వాళ్ళను పాదచారులు అంటారు. అంటే ఇంగ్లీష్లో పెడెస్ట్రియన్ అంటారు. పెడెస్ట్రియన్. నెక్స్ట్, ఎనిమల్స్ లివింగ్ ఇన్ ఫ్లాక్స్ అంటే గుంపులుగా ఎనిమల్స్ అంటే పెద్దగా లివింగ్ చేసే దాన్ని ఏమంటారు? గ్రెగోరియస్. ఎనిమల్స్ లివింగ్ ఇన్ ఫ్లాక్స్. ఎనిమల్స్ లివింగ్ ఇన్ flocks, that is gregarious. Next, something that cannot be heard అంటే వినబడకపోవడం. ఏదైనా వినబడకపోవడాన్ని something that cannot be heard అంటే ఏదైనా వినిపించకపోవడాన్ని ఏమంటారు? దాన్ని అంటే ఇనాడిబుల్ అంటే వినిపించకపోవడం.
అండ్ నెక్స్ట్ ఏ సాంగ్ సంగ్ ఎట్ ఏ బరియల్ అంటే చావప్పుడు పాడే పాటను ఏ సాంగ్ సంగ్ బరియల్ అంటే శ్మశానం సంగ్ ఎట్ ఏ బరియల్ అక్కడ పాడే అట్లాంటి పాటను ఏమంటారంటే డిర్జ్ డిఐఆర్జి. నెక్స్ట్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years అనే దానికి వన్ వర్డ్లో 10 years కాలాన్ని ఏమంటారు? ఏ పీరియడ్ ఆఫ్ 10 years దట్ ఈస్ డికేడ్ అంట. పీరియడ్ ఆఫ్ 10 yearsని ఏమంటారు? డికేడ్. నెక్స్ట్ వన్ హూ లీవ్స్ హిజ్ ఓన్ కంట్రీ అంటే తన సొంత దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళే వ్యక్తిని వన్ హూ లీవ్స్ హిజ్ ఓన్ కంట్రీ వాళ్ళను ఎమిగ్రెంట్ అంటారు. ఎమిగ్రెంట్ EMIGRANT. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ క్లాత్స్ ఆర్ కెప్ట్ అంటే ఎక్కడ బట్టలను వస్త్రాలను ఉంచితే ఆ ప్లేస్ని ఏమంటారు? ఏ ప్లేస్ వేర్ క్లాత్స్ ఆర్ కెప్ట్ వస్త్రాలను అట్లా ఉంచే ప్రదేశాన్ని వార్డ్ రోబ్ అంటారు. వార్డ్ రోబ్. నెక్స్ట్ ఏ పర్సన్ వెరీ రిజర్వ్డ్ ఇన్ స్పీచ్ అంటే తక్కువగా మాట్లాడే వ్యక్తిని ఏమంటారు? ఏ పర్సన్ వెరీ రిజర్వ్డ్ ఇన్ స్పీచ్. రెటిసెంట్ అంటారు. వాళ్ళని ఏమంటారు? రెటిసెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి. సో టు డెవలప్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, one word substitution you have to learn. Thank you very much.